ముందున్న రోడ్లు ఎవరి హయాంలో వేశారండి? అవి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు వేసినాయి. ఎక్కడో ఒకటి బాగలేదని చూపిస్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు చేసిన డెవలప్మెంట్ చూపించడం వాళ్ళు. ఇప్పుడు మొన్న వేసారు మెయిన్ రోడ్డు పోయింది, అప్పుడు వీళ్ళ హయాంలో వేసిందే కదా, దాన్ని ఎవరు సంబంధం చెప్పాలా? వీళ్ళు మాత్రం అడగరు. అప్పుడు వేసిన నారాయణ గారు వేసిన రోడ్లు, నారాయణ వేసిన పార్కులు తప్పితే ఇప్పుడు వేసిన ఏం లేవు. అది కాక ఈ మధ్య 1 year నుంచి చేస్తున్నారు అన్ని కాలువ పనులు, ఆ పనులు, ఈ పనులు. ఇంతకుముందు చేసేదిలే, ఎలక్షన్ వస్తుందంటే దాని వెళ్ళిపోతున్నారు, లేకపోతే ఏంలే. ఇప్పుడు నిన్న బిఎస్ ఎదురుగా కూడా గొంత ఉంది, ఫోటో పెట్టా. ఇప్పుడుగా గొంత పొడతలా, కావాలంటే చూడండి, నా గొంత అలాగే ఉంది. ఎవరినైనా అడిగితే ఎక్కడ గొంత నడుతున్నారు కానీ చేసేవాళ్ళు లేరు. పెద్ద గొంత ఉంది. ఇప్పుడైనా పోయి ఒకసారి ఫోటో తీసి చూసుకొని పెట్టున్నాను నేను. ఏది కూడా రెస్పాన్సిబిలిటీ లేదు. ఈసారి ఎవరు జెండా ఎగరబోతుంది నెల్లూరు సిటీలో? సరే ఏదైనా పైకి చెప్తే ఆ చెప్పిన వాడి మీద యాక్షన్ తీసుకునే తట్టు ఉన్నాయి పరిస్థితులు. ఏది జరగద్ది. కానీ ఒకటి, డెవలప్మెంట్ అంటే చంద్రబాబు నాయుడే, దాని మించి ఏరేది ఆప్షన్ లేదు. పైన ఏమవుతుందంటే వీళ్ళిద్దరికి పడనందు వల్ల మధ్యలో ఇంకో పర్సన్ వచ్చాడు. కానీ అదే మోడీ గారు కరెక్ట్గా అనుకుంటే కరెక్ట్గా అక్కడ అతను ఉండాలి, ఇక్కడ ఇతను ఉండాలి. వాస్తవం అది. అలా వాళ్ళిద్దరికి క్లాషెస్ వల్ల ఇప్పుడు మధ్యలో ఇంకో పర్సన్ తెచ్చిపెట్టారు. అన్ని కేసులను వ్యక్తిని పెట్టడం అనేది కూడా కరెక్ట్ కాదు. జనసేన కలయిక జనాలు ఎలా చూస్తున్నారండి? కలయిక అనేది కామన్ ఎలక్షన్ అప్పుడు. ఎందుకంటే ప్రజలకి కొత్తదనం కావాలా, మిక్సింగ్ కావాలా. మనం చెప్పిన అంటే అర్థం చేసుకున్నది ఇదిలో ఉండరు. కలయిక అనేది కామన్. తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఉంటారా లేదనేది వాళ్ళ పర్సనల్ ఇష్యూ. అది కలయిక అనేది తప్పదు. ఎందుకంటే ఇప్పుడు ఉండే పోటీలో ఇద్దరు కలిస్తే గానీ ఒకరు గెలిచేటట్లేరు. ఒకళ్ళు నిజంగా చంద్రబాబు నాయుడు పక్క అయినా కానీ ఆయన ఎవరో ఒకరు సపోర్ట్ తీసుకోవాలి. అంటే నాయకత్వం చేసే వాళ్ళకి కింద పని చేసే పిల్లలు కూడా కావాలి. అప్పుడు జనరేషన్ వాళ్ళు లాగేశారు. ఇప్పుడు కొత్త జనరేషన్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకోకపోతే కుదరదు. ఎక్కడైనా అంతే. మనం కొత్తదనాన్ని తీసుకోకపోతే ముందుకు పోలేము. ఈసారి బాగా టఫ్గానే ఉంటుంది.